నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఓటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఆయా కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో మీడియా సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణలో తీసుకున్న చర్యలను వివరించారు. ఈ నెల 16వ తేదీన భారత ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిందని, 4వ విడతలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ అన్నారు. ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయడంతో పాటు మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుందని అన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 18.14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు కలిగి ఉన్నారని అన్నారు. ఫారం 7, 8లను పూర్తి స్థాయిలో విచారించడం జరిగిందని అన్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు కొత్త ఓటర్లు ఓటు నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఓటరు గుర్తింపు కార్డులు ఇప్పటికే పంపిణీ చేశామని, మిగిలిన కొద్దిమంది కూడా 2-3 రోజుల్లో పోస్టల్ ద్వారా ఇంటికి పంపేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఓటు గుర్తింపు కార్డు లేని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ రైజ్ కాలేజీలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో 3 విడతల్లో పనిచేసేలా ప్రత్యేక సిబ్బందిని నియమించామని, వీటిని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నియమించామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా జరిగితే అలాంటి వారిపై చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. సువిధ పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులు సింగిల్ విండో విధానంలో అందజేస్తున్నట్టు తెలిపారు. గతంలో ఎన్నికల సందర్భంగా వివాదం జరిగిన పోలింగ్ కేంద్రాలు గుర్తించి వాటిలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 3 సంవత్సరాలుగా జిల్లాలో పనిచేస్తున్న జిల్లా అధికారులను బదిలీ చేయడం జరిగిందని, మరికొంతమందికి ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న అధికారులు, వాలంటీర్లపై చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 75 లక్షల విలువైన వస్తువులతో పాటు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 486 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా గుర్తించి అదనపు భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ పాల్గొన్నారు. ఎలక్షన్స్ అనౌన్స్మెంట్స్ నుండి లాస్ట్ 2 వీక్స్గా జిల్లాలో ఎలక్షన్స్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్న గురించి ఒక ప్రెస్ బ్రీఫింగ్ కోసం మీ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసినది 16th మార్చ్ నుండి ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ రావడం జరిగింది. మన రాష్ట్రము 4th ఫేజ్లో ఈ ఎన్నికలకి వెళ్ళడం జరుగుతుంది. దీని పరిధిలో నోటిఫికేషన్స్ 18 ఏప్రిల్ రోజున నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి 25th వరకు 1 వీక్ వరకు ఈ లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డేని ఇమీడియట్గా 26th ఏప్రిల్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి అనదర్ 3 days ఫర్ లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్. దెన్ లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్ నుండి ఒక 13 రోజులో మనం ఫైనల్ పోల్కి వెళ్తున్నాం. దట్ ఈస్ ఆన్ 13th మే. సో మార్నింగ్ 7 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోల్ జరుగుతుంది. అక్కడ నుంచి అనదర్ ఒక 22 daysలో కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, దట్ ఈస్ ఆన్ 4th జూన్. సో ఇది మన ఎలక్షన్ ఎన్నికలు కమిషన్ నుంచి మనకి ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ ఇది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ 29th అంటే నిన్న వరకు మన ఓటర్ జాబితాలో 18,14,371 ఓటర్స్తో మనం ఈ ఎన్నికలకి వెళ్తున్నాం. క్లైమ్స్ మనం చూస్తే మనం అనౌన్స్మెంట్ నుండి కొత్త ఫామ్ 7లు అండ్ ఫామ్ 8లు మనం తీసుకోలేదు. సో లాస్ట్ 2 వీక్స్లో మనం అనౌన్స్మెంట్కి ముందు ఏమేమి ఫామ్ 7s అండ్ 8s తీసుకున్నామో అదన్నీ కూడా సక్రమంగా డిస్పోజ్ చేయడం జరిగింది. 16th మార్చ్ నుండి ఇప్పుడు దాకా ఫామ్ 6లు అంటే న్యూ ఓటర్స్ అప్లికేషన్స్ 8,570 అప్లికేషన్స్ వస్తే దాంట్లో దాదాపుగా 3,000 అప్లికేషన్స్ డిస్పోజ్ చేశాము. ఇంకా 5,500 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇదన్నీ కూడా ఈ స్టాచ్యుటరీ టైం అంటే 7 days లోపల్లో ఆర్ మ్యాక్సిమం 15 days లోపల్లో ఉంటున్న అప్లికేషన్సే మన దగ్గర పెండింగ్ ఉండడం జరుగుతుంది. అది కూడా ఎవ్రీ డే ఆల్ ఆర్ఓస్తో రివ్యూ చేసుకొని అది కూడా సక్రమంగా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇవాళ నుండి ఇంకా నెక్స్ట్ 15 days వరకు ఓటర్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఎవరో 18-19 కొత్త
ఓటర్స్ ఇప్పుడు ఎలిజిబుల్ ఓటర్స్ వస్తే కానీ ఆర్ ఎనీ పర్సన్స్ వాళ్ళు ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ పేరు లేదు, వాళ్ళు ఇక్కడే స్థానికంగా ఉన్నారు అని ఉంటే వాళ్ళకి నెక్స్ట్ 15 days వరకు ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది. అంటే 15th of April దాకా ఈ Form 6లో పెట్టుకోవచ్చు. ఈ కాన్స్టిట్యున్సీ వారిగా కూడా ఎనీ సిటిజన్ వాళ్ళకి ఏదైనా సమస్యలు కానీ గ్రీవెన్సెస్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ కానీ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక హాట్లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇచ్చిన నంబర్ 08592288099 08592288099. ఈసారి ఆల్రెడీ అక్కడ పాలూట్ల ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ కానీ ఆర్ స్వీప్ కార్యక్రమం ద్వారా అక్కడ ఉంటున్న ఆల్ ట్రైబల్స్ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సులు పెట్టాము. ఈసారి మైగ్రేట్ అయ్యి వెళ్ళిన కొంత ట్రైబల్స్ అందరూ కూడా అంటే టెంపరీగా వెళ్ళిన వాళ్ళు కూడా ముందే ఒక వారం ముందు అక్కడ ఉన్న నాయకులు ఈ ట్రైబల్ నాయకులకు ద్వారా వాళ్ళకి చెప్పి పిలిపించేసి ఈసారి ఖచ్చితంగా అట్లీస్ట్ 80 to 85% పోలింగ్ టర్న్అవుట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎంసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన రోజు నుండి ఎట్లాంటి అధికారులు కూడా పొలిటికల్ పార్టీస్ ఈ క్యాంపెయిన్లు కానీ వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళని కలవడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. వాళ్ళు ప్రైవేట్గా కానీ ఆర్ అఫీషియల్ పరిధిలో కూడా ఎక్కడ కలవడానికి వీల్లేదు. బట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఉన్న గ్రీవెన్స్లు ఏదైనా ఉంటున్నప్పుడు ఆ పర్టికులర్ స్థానికంగా ఉంటున్న అధికారులు ఆఫీసర్స్కి వెళ్ళి ఒక ఈ పెటిషన్స్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. బట్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ లీడర్స్ కానీ అధికారులను పాత ఒక పొజిషన్స్ యూజ్ చేసుకొని అధికారులని రివ్యూ చేయడానికి కోసము కానీ ఆర్ డైరెక్షన్స్ ఇవ్వడానికి ఎట్లాంటి సమావేశం కానీ ఎనీ కైండ్ ఆఫ్ మీటింగ్స్ పెట్టడానికి వీల్లేదు, తిరగడానికి వీల్లేదు. ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆల్ ఎనీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అది గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన ఎవరు కూడా వాళ్ళతో తిరగడానికి వీల్లేదు. ఎన్నికల్లో గెలిచాక నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటే నా అజెండా అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 17వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బాలినేని రాక సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అడుగడుగునా బాలినేనికి పూలతో స్వాగతం పలుకుతూ మహిళలు హారతులు పట్టారు.
ఏప్రిల్ 12వ తేదీన జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని, జగన్ చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉందని బాలినేని అన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేసి అందులో ఒక్క పథకం అమలు చేయలేని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మరో శ్రీలంకగా తయారు చేస్తున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అవే పథకాలు అమలు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రచారంలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగం శేషయ్య, డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, పసుపులేటి వాసు, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదన్న, కార్పొరేటర్లు జడా వెంకటేష్, చెల్లా తిరుమలరావు, తాడి కృష్ణలత, ప్రవీణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ లలిత నాంచారమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, లీలాకుమారి, రాజిరెడ్డి, పురిని ప్రభావతి, నాగిశెట్టి సుబ్బారావు, దాసరి సామ్రాజ్యం, ఆనం రాజా, పసుపులేటి సాయి తదితరులు పాల్గొన్నారు. మరి ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, చాలా ఈ పరిపాలన బాగుంది, మళ్ళీ జగన్ రావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ డివిజన్లో అధిక మెజార్టీ వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా 130 సీట్ల పైనే వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇక్కడ మీటింగ్ చూస్తే తెలిసిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పేదవాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. మళ్ళా పథకాలు రావాలి, మళ్ళీ నేరుగా పథకాలు రావాలి, బటన్ నొక్కి నేరుగా వాళ్ళకి అకౌంట్లో పడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. మరి రేపు 9వ తేదీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో తోటి మళ్ళీ ఆ పాంప్లెట్ తీసుకొని ప్రజల్లో కూడా వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేనిఫెస్టో ఇచ్చాడంటే చేస్తాడు అనేది ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో మన మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి 19లో పెట్టినటువంటి మేనిఫెస్టో 100% ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చినప్పుడు ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో కనీసం 2-3 కూడా అమలు చేయని పరిస్థితి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు మేము ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారో అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానీ మరి డెవలప్మెంట్ కానీ కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు నేను మళ్ళా ఎమ్మెల్యే అయితే నా ఒకటే ఎజెండా, ఈ డ్రైనేజ్ అనేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా ఎజెండా. ఎందుకంటే మంచినీళ్ళ సమస్యని ఆల్రెడీ డబ్బులు కూడా తీసుకురావడం జరిగింది, పనులు ప్రారంభిస్తున్నారు. కాబట్టి అది మంచినీళ్ళ సమస్య తీరిపోతుంది. మెయిన్గా ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నెక్స్ట్ మా ఎజెండా అదేని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మిగిలిన వాళ్ళకు కూడా ఇంటి పట్టాలు మరి అర్హులు మనం కూడా చెప్పాము. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఉంటే పెట్టడం అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా ల్యాండ్ ఉంది వాళ్ళకి స్థలాలు ఇచ్చేదానికి. ఖచ్చితంగా మరి ఆ ల్యాండ్ మరి అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది. అతను ఏదో మాట్లాడుతున్నాడు, అది దొంగ పట్టాలని ఇటు మాట్లాడాలని, అది సిగ్గుండాలా అబద్ధాలు చెప్పేదానికి కూడా. మళ్ళీ అంటాడు బట్టలు పెట్టారు, ఆ బట్టలు అంట ఆరేసుకుంటే ఉతికితే పొద్దుగూకులేదో చెప్తా ఉన్నాడు. సరే నేను ఏదో బట్టలు ఇచ్చి నా ఇదితోటి నేను బట్టలు ఆ రోజు ఇచ్చేసాము.
నువ్వెందుకు అంతలామని ఎదుగు తీసుకుంటావు, నువ్వు ఇచ్చుకో ఏమేమి చేసుకో, మళ్ళీ మా మీద ఎందుకు పెడతావు, నువ్వు చేతనైతే చేసుకో, అంతేగాని మేము ఆయన ఇచ్చిన బట్టలు ఉతికేసి ఆరేస్తే పనికిరావు అంటున్నారు. అది ఇచ్చిన బట్టలు ప్రజలకు తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇప్పుడు కోర్టుకు ముందులో ఎప్పుడో ఇచ్చినటువంటి దానికి అనవసరంగా మాట్లాడి ప్రజల్ని మోసం చేయటం మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఇచ్చిన బట్టలు వాళ్ళకి తెలుసు ఏమి ఇచ్చారో, అది నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ పని నువ్వు చూసుకో, ప్రజలను ఓట్లు అడుగు, అంతేగాని ఊరికే మేము అది చేసాము ఇది చేసామని నువ్వేం చేసావు ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన. సీఎం వై జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరిగి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమం 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజలు బాలినేని సచీదేవికి బ్రహ్మరథం పట్టారు. వెంకటేశ్వర కాలనీకి చెందిన రజక నాయకులు ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో మల్లెల కొండయ్య కుటుంబం బాలినేని సచీదేవి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా డివిజన్లోని లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుందని, మాకు నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్ కావాలంటే ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళమని ఈ ప్రభుత్వంలో నేరుగా ఇంటికి వచ్చి వాలంటీర్లు అందిస్తున్నారని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిలను గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సురేష్, కార్పొరేటర్లు అంబటి రాంబాబు, వెన్నపూస శోభారాణి, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, డివిజన్ ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి, కొండలు, తోటపల్లి రవి, దుర్గా, అజయ్, శేషమ్మ, కండేరాములు, బోబుల్ రెడ్డి, మారుతి, రంగారెడ్డి, సుబ్బులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగరాధ్యక్షుడు సువర్ణ, లీలా, మరియమ్మ, బెల్లంకొండ అశోక్, రమణ, శ్రీదేవి, బడుగు ఇందిర, మాధవి, జ్యోతి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ప్రణీత్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం. నీరెత్తుకో మా తల్లి అన్న వాసన అంటే మాకు భలే మంచితనం. మంచిగా ఇంటికి వెళ్తే కాఫీ పెట్టి టీ ఇస్తా. అటు చూడు ఎందుకు భయపెట్టాను, ఏమన్నాను అటు చూడమ్మా. అమ్మఒడి వచ్చిందా? మీ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేమా? ఇది ప్రోగ్రామ్ మాధవి ఇది ప్రోగ్రామ్ ఒక్క నిమిషం ఓకే సో ఎట్లా గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి శ్రీమతి శశీదేవమ్మ గారు
స్త్రీలతో మమేకం స్త్రీశక్తితో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని మరి తలపెట్టారు 50 డివిజన్లో. మరి దిగ్విజయంగా ఇవాళకి 8వ రోజు 50 డివిజన్లో మరి ఆమెని ప్రజలందరూ కూడాను, మహిళలు, ప్రజలు, యువకులు, నాయకులు అందరూ కూడాను పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా మరి ఆమెకి స్వాగత సుమాంగళ్ళు పలుకుతూ హారతులు ఇస్తూ ఆమెను పూలతో నడిపిస్తూ మరి అంత ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాసన్న గారు మెజారిటీ చాలా సులువుగా సునాయాసంగా ఆయన గెలుస్తారని ఈ యొక్క క్యాంపెయిన్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజుతో 3వ రోజు వెంకటేశ్వర కాలనీలో సీసమ్మ గారు ఎలక్షన్ ప్రోగ్రాం చేస్తున్నారు. అడుగడుగున ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే వాసన్న 25,000 పట్టాలు తీసుకుని వచ్చిన సందర్భంగా ఎంతోమంది, ఇది మాది వెంకటేశ్వర కాలనీ ఒక స్లమ్ము, దీంట్లో ఎంతోమంది అర్హులై ఉండి పట్టాలు పొంది ఉండటము, అనేక పథకాలు అందుకొని ఉండటంతో ప్రజలు చాలా హర్షంతో ఆ అమ్మకి హారతులతో బ్రహ్మరథం పడుతున్నారు. మేమందరం చాలా ఎంతో హ్యాపీగానే ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ రోజుతో వెంకటేశ్వర కాలనీ పూర్తయి రేపు నేతాజీ కాలనీలో మళ్ళీ ఒక కార్యక్రమం కొనసాగుతుంది. మేమందరం కూడా వాసన్న కుటుంబానికి మేమందరం కూడా రుణపడి ఉండి ప్రతి ఒక్క బీసీ మహిళగా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క బీసీ అంటే వెనకబడిన తరగతులు కదా, ప్రతి ఒక్కరూ కూడా ఒక బాలినేని కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాలంటే పార్టీలకి అన్ని అతీతంగా కూడా ఒక ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నా మనవాళ్ళకి కాలేజీ ఫీజులు అన్నీ పడ్డాయి, నాకు పింఛన్ వస్తుంది. మా వాసు ప్రభుత్వం బాగుంది, జగన్ ప్రభుత్వం బాగుంది. మేము జగన్నే గెలిపించుకోవాలా, వాసునే గెలిపించుకోవాలనుకుంటున్నామయ్యా. మాకు ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు తెల్లవారే వరకు ఇంటికి పింఛన్ వస్తుంది. అంతకుముందు మున్సిపల్ ఆఫీస్కో లేకపోతే ఎంఆర్ ఆఫీస్కో లేకపోతే పోస్ట్ ఆఫీస్కో లేకపోతే అక్కడికి వెళ్ళి 3 రోజులు 4 రోజులు ఇబ్బంది పడేవాళ్ళమి. పింఛన్ ఇంటికి తెల్లారి వరకు వస్తుంది, స్టోరీ ఇంటికే వస్తుంది. నాకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా బొంకులో ఉన్నా కూడా బొంకులో వచ్చి ఫోటో తీసుకుని పింఛన్ ఇచ్చి వెళ్ళారు. మా అబ్బాయి స్కాలర్షిప్ పడుతుంది, 18,000 వస్తున్నాయి, మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. జగన్ గారు పట్టాలు ఇచ్చాడు. వాసు గారి ఇంటికి వెళ్తే ఈ పరిస్థితి బాగలేదయ్యి అంటే ఆయన ఎన్నో సహాయాలు చేస్తాడు. ఏ ఊరి కంటి నీళ్ళు పెట్టినా ఆయన అసలు ఓర్చుకోలేడు. ఆయన గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని మేము కోరుకుంటున్నాం. ఆర్యవైశ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి అండగా ఉన్నారని గమనించిన తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఫేక్ మెసేజ్లు, ఫేక్ ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారంటూ ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశామని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన హాలులో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ కూటమికి చెందిన కొందరు వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి ఆర్యవైశ్యులకు అన్యాయం జరిగిందని, ఆర్యవైశ్యులను కొట్టారని రకరకాల దుష్ప్రచారాలు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఓడిపోతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని, అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆర్యవైశ్యులు కూడా సముచిత స్థానాలు కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలకు వినతిపత్రాలు సమర్పించి దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోమని కోరామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అలియాస్ బుజ్జి, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కులాలకి సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా గొప్పగా అందుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ నేను అండగా ఉండాలి నాకు ఒక మంచి ఆలోచనతో అందరితో సమానంగా ఆర్యవైశ్యులకు కూడా ప్రతి ఒక్క పథకంలో స్థానం కల్పించడం జరిగింది. అన్ని కూటములన్నీ కూడా కలిసిన వైశ్యులకి నాకు తెలిసి ఎక్కడో ఒక్క సీటు కూడా ఇప్పటికి కూడా డిక్లేర్ చేయని పరిస్థితి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నీ కలిసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 ఆర్యవైశ్యులకి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా వైశ్యులకి అండగా ఉంటూ టీడీ బోర్డులో అయితేమి, కార్పొరేషన్లో అయితేనేమి ఆర్యవైశ్యులకి అండగా ఉంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వ్యాపార వర్గాల మీద దాడులు జరుగుతా ఇబ్బందికరంగా పెట్టేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు. వైశ్యుల్ని ఎప్పుడూ కూడా చిన్నచూపు చూస్తూ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇబ్బంది పెడతా ఉంటాడు. మనం చూసినట్టయితే కొంజేటి రోసయ్య గారు ఏ విధంగా వారిని చంద్రబాబు నాయుడు చేసిన తప్పులన్నింటినీ కూడా వారు ఎండగడతా ఉంటాడు.
ఆ 420 బ్యాచ్ చంద్రబాబు నాయుడు అండ్ కో తెలుగుదేశం వాళ్ళందరూ అన్ని పార్టీలు కూడా కలిసి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులందరూ కూడా 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని గమనించి ఇవన్నిటి వల్ల తట్టుకోలేక వైశ్యులకి ఒక ఫోన్ కాల్స్ చేసి దుష్ప్రచారం ఎంత నీచంగా దిగజారాయంటే రాజకీయాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని డిసైడ్ అయిపోయాడు. వారు ఎంత దిగజారి నీచానికైనా వడిగట్టే పరిస్థితి ఈ యొక్క ఎలక్షన్లో మనకు కనపడతా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక బల్క్ ఫోన్ కాల్స్ చేస్తూ ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి ఫోన్ కాల్స్ రింగ్ అయితే ఫోన్ ఎత్తాలంటేనే భయపడే విధంగా వైశ్యులకి ఫోన్లు చేసే పరిస్థితి మరియు దుష్ప్రచారం తెలియపరుస్తూ వైశ్యులారా మీరు గమనించాలి. మీరందరూ కూడా ఆర్యవైశ్యులు తెలియగల వాళ్ళు, విజ్ఞతతో ఆలోచించేవాళ్ళు. ఎప్పుడు కూడా ఇంత గొప్ప ఎత్తున వైశ్యులకు మంచి జరిగిన పరిస్థితి లేదు. వారు చూసి తట్టుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా 90% ఆర్యవైశ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నది చూసి వాళ్ళల్లో చీలికలు తేవాలని ఈ విధంగా చేస్తూ ఉన్న పరిస్థితి మీరు అందరూ గమనించి వైశ్యులందరూ కూడా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఫేక్ మెసేజ్లు ఇచ్చిన వారిని అది ఎంక్వైరీ చేసి వాడిని ఎలక్షన్ కమిషన్కి చేరే వరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అందరూ కూడా వైశ్యులందరూ కూడా కలెక్టర్లు ఎస్పీలు కలుస్తూ ఉన్నారు. కలెక్టర్ గారికి ఇప్పుడే మేము అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి ఎస్పీ గారిని కూడా అడగటం జరిగింది, రమ్మన్నారు. ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తూ ఉన్నాం. మొత్తానికి కూడా మేము అర్జీలు ఇచ్చి వాళ్ళ మీద ఎలక్షన్ కమిషను దాకా వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. ఆర్యవైశ్యుల వ్యాపారాల మీద దాడులు జరిగినాయి, మడ్డలు జరిగినాయి, లేకపోతే కొడుతున్నారు, కొట్టారు అని ఫోన్ కాల్స్ ఇవ్వటం అనేది అంటే ఇటువంటి రాజకీయం గతంలో ఎప్పుడు చూడలే. ఆ దిగజారుడు రాజకీయాలు, ఆ చంద్రబాబు నాయుడికి ఆ గ్లోబల్ ప్రచారమే పరిస్థితి. ఈరోజు అతను గెలవలేడని తెలుసు. వాళ్ళని కలుపుకుంటే 1%, వీళ్ళని కలుపుకుంటే 2%, ఈ పర్సెంటేజ్ చూసుకొని గెలుస్తామనే కానీ కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదు. కనీసం లోకేష్ చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి కూడా లేదు. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారనే సంగతి. చట్టసభలకు సామాన్యుడు పోటీ చేస్తుంటే చంద్రబాబుకు ఎందుకింత చులకన అని సంతనూతలపాడు ఎమ్మెల్యే వైసీపీ ఒంగోలు పార్లమెంటు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ టీఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సామాన్యుడిని సైతం చట్టసభలకు పంపాలని ఒక మంచి సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగమనల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలిపారు. దీన్ని స్వాగతించాల్సిన చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఉన్న నైజం మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల సీఎం అనుభవం ఇదేనా దళితులకు మీరిచ్చే గౌరవం అని మండిపడ్డారు. వీరాంజనేయులు కుటుంబ పోషణ కోసం టిప్పర్ డ్రైవర్గా పనిచేశారని గుర్తు చేశారు. చంద్రబాబు జీవితమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలను చులకనగా మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వీరాంజనేయులు చట్టసభల్లోకి అడుగు పెడతాడని, చంద్రబాబు అతన్ని చూసి ఏడ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. మళ్ళీ జగన్ ప్రభంజనం రాబోతుందని అన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్ మరియు పార్లమెంట్ సభ్యులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, మన జిల్లా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, తదితర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అనంతపురం జిల్లా మడకశిర అభ్యర్థిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓ సామాన్యమైన కూలీ, ఓ టిప్పర్ డ్రైవరు వీరాంజనేయులను మా పార్టీ అభ్యర్థిగా నియమించింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు. అంతకుముందు జొన్నలగడ్డ పద్మావతి గారు విద్యావంతురాలు, వారి అభ్యర్థిగా ఉన్నారు. వారి స్థానంలో వీరాంజనేయులు గారిని అభ్యర్థిగా పెట్టాం. దానిని అపహాస్యం చేస్తూ ఓ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన రాజకీయవేత్తగా మాట్లాడాల్సిన మాటలను నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అవమానకరంగా మాట్లాడటానికి ఖండిస్తున్నాం. వీరాంజనేయులను అభ్యర్థిగా పెట్టడాన్ని అనే అంశాన్ని స్వాగతించాలి.
అభినందించాలి. మరిన్ని నిర్ణయాలు ఈ విధంగా చేయమని ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి రాజకీయవేత్త చెప్పాల్సిన మాటలు. కానీ ఈ దేశంలో దరిద్రమైన నికృష్టపు మనస్తత్వం కలిగిన నారా చంద్రబాబు నాయుడు మరోమారు తన నైజాన్ని బహిర్గతం చేశాడు. చాలా బాధ కలిగింది. అత్యవసరంగా మీ ముందుకు రావడానికి గల కారణం కూడా ఎన్నికల సమయంలో తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలి అని కోరుకునే స్థాయి వ్యక్తి ఓ టిప్పర్ డ్రైవర్ని అసెంబ్లీ అభ్యర్థిగా పెట్టడాన్ని స్వాగతించాల్సింది పోయి అవహేళనగా బహిరంగ ప్రసంగంలో మాట్లాడటం అనే దాన్ని మేము రిసీవ్ చేసుకోలేకపోయాం. నందిగం సురేష్ అనే ఒక సామాన్యమైన మండల స్థాయి విలేజ్లో ఉండే నాయకుడు ఈ రోజున రెండో మారు పార్లమెంట్కి వెళ్ళబోతున్నాడు. ఈ రోజున నలుగురు అతి సామాన్యమైన వ్యక్తులకు, వాళ్ళలో మన మడకశిర ఆంజనేయులు కూడా ఒకడు. నిజమే ఆయన టిప్పర్ డ్రైవరు. టిప్పర్ డ్రైవర్లు అసెంబ్లీకి వెళ్ళకూడదా? ఓ రైతు కూలీ, రోజువారీ కూలీ చేసుకునే వ్యక్తి ప్రజలకు నాయకుడిగా ఉండటం తప్ప? జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న వ్యత్యాసం అదే అని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజాన్ని సంస్కరణలతో ఒక కొత్త రకమైన ఆలోచన విధానాలతో ముందుకు తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం తన పురాతనమైన తన మూలాలలో, తన జీవితంలో, తన బ్లడ్లో ఇంజెక్ట్ అయి ఉన్న వేర్పాటువాదము, కులవాదము, చిన్న కులాలను, చిన్న వ్యక్తులను అణిచివేసే ధోరణి, ఈ విధమైన అవాకులు చవాకులు పేలే ధోరణి ఇంకా మారలేదు అని చెప్పటమే ఈరోజు నా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు నేరుగా వస్తున్నాయని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగరాభివృద్ధి చేశారని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య అన్నారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్ నాగేంద్ర నగర్లో బాలినేని శ్రీకావ్య పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి మళ్లీ ముఖ్యమంత్రిగా వై జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిలను గెలిపించాలని శ్రీకావ్య కోరారు. ఈ ప్రభుత్వంలో మేము సంతోషంగా ఉన్నామని, ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరిందని, తప్పకుండా వైసీపీకి ఓట్లు వేస్తామని స్థానిక మహిళలు శ్రీకావ్య ఎదుట తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపూస కుమారి, వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమిరెడ్డి రమణమ్మ, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయిరెడ్డి, సిహెచ్ రామకృష్ణారెడ్డి, మందుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నరసారెడ్డి, నరసింహారెడ్డి, పాలడుగు శ్రీనివాసరెడ్డి, జి రామిరెడ్డి, పుల్లారెడ్డి, మాలకొండారెడ్డి, అయినాబత్తిన సుబ్బారావు, సోమశేఖర్, రమ్య, ప్రవల్లిక, ఎంపీపీ సావిత్రి పాల్గొన్నారు. మోసన్ కోడలమ్మా, మోసన్ కోడలు గెలిచేయండి వాసు గారు. పాంప్లెట్ పెట్టమ్మా. హలో పాస్ట్ 4 days నుంచి డివిజన్ 45లో తిరుగుతున్నాను. ఇక్కడంతా స్పందన చాలా బాగుంది. కుమారి గారు, సీఎం గారు రోజు నాతో తిరుగుతున్నారు. ప్రతి ఇంటి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయని, వాళ్ళకి అంతా ఈ గవర్నమెంట్ వచ్చాక మంచి పనులు జరిగాయి, అమ్మఒడి వచ్చిందని, పిల్లలు చదువుకుంటున్నారని, జగనన్న పరిపాలనలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు పిల్లలు, బాగుంది అంటున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి అంటున్నారు, మళ్ళీ వాసు గారే గెలవాలి అని అంటున్నారు. మా 45వ డివిజన్లో ఇప్పటికి ఇది 6వ రోజు కావ్యమ్మ గారు
ప్రచారం ప్రారంభించి ఈరోజు 6వ రోజు నుంచి తిరుగుతున్నాము. ప్రజల్లో మంచి స్పందన ఉంది. పట్టాలు ఇచ్చారు, మాకు మంచి చేశారు, వాసన్న ఇల్లు కట్టిస్తామంటున్నారు, మాకు దేవుడయ్యా అని ముసలోళ్ళు పట్టాలు తీసుకున్న వాళ్ళు అయితే చాలా ప్రాధాయపడి వాళ్ళకి దండాలు పెట్టి మాకు మంచి పని చేశారు, మేము ఇల్లు అద్దెలలో ఉంటున్నాము, మాకు ఇల్లు లేవు, చాలాని మేము అద్దెకి కట్టుకోలేక బాధపడుతున్నామని చాలామంది ప్రాధాయపడి చెప్తున్నారు కావ్యమ్మకి. మాకు కూడా చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఇంకో వారమే తిరగాలనిపిస్తుంది మాకు. వార్డులో ఒక వారం తిరిగినా కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజుకి 6 రోజులు తిరుగుతున్నా, ఇంకా 3 రోజులు పట్టింది. అయినా కూడా బ్రహ్మాండ మంచి స్పందన ఉంది, బాగా ఉంది. మేము వార్డులో మంచి అభివృద్ధి చేశాము, మాకు మంచి పేరు వచ్చింది. ప్రజలు వాసనని ఆశీర్వదిస్తామన్నారు. అదే కాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపాలిటీ చేసుకోలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చేశారు 14 ఏళ్ళు. అక్కడ ఒక రెవెన్యూ సబ్ డివిజన్ కూడా ఏర్పరచుకోలేని ముఖ్యమంత్రి ఆయన. అదే కాకుండా మళ్ళీ అక్కడ ఒక పోలీస్ సబ్ డివిజన్ కూడా, ఒక డిఎస్పీ ఆఫీస్ కూడా పెట్టుకోలేకపోయాడు కుప్పం నియోజకవర్గానికి. నిత్య ధ్యానం, యోగ సాధనతో మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్థానిక రంగారెడ్డి చెరువు గాంధీ పార్క్ ఆవరణలో గత 10 సంవత్సరాల నుంచి నిత్య యోగా ధ్యాన సాధన చేస్తున్న యోగ సాధకులకు 108 సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు చేసిన వారికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా యోగ సాధన కేంద్రాన్ని పరిశీలించారు. 10 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్న యోగ సాధకులను కలెక్టర్ అభినందించారు. యోగ శిబిరాన్ని నిర్వహిస్తున్న గోపాల్ రెడ్డి, మురళి, తాతాప్రసాదులను అభినందించారు. ఎండ వానకు అనేక ఇబ్బందులను భరిస్తూ 10 ఏళ్ల నుంచి సాధనలో ఉన్నామని, తమకు ఆశ్రమం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను నిర్వాహకులు గోపాల్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో యోగా గురువు పతంజలి శ్రీనివాస్, సుధీర్ పాల్గొన్నారు. రాత్రి ఆయనకి 1 గంట అయిపోతుంది ప్రతిరోజు. మరి పొద్దున్నే లేచి మన కోసం వచ్చారు. రియల్లీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేశాను సార్. ఏజెన్సీలో గిరిపుత్రులకి చరిత్రలో మొట్టమొదటిసారి యోగా ప్రవేశపెట్టిన, అలాగనే చరిత్రలో కోవిడ్ టైంలో ప్రపంచంలో ఎవ్వరు బయటికి రాని సమయంలో 50,000 మంది కోవిడ్ పేషెంట్స్కి వైద్యం చేయగలిగిన ఈరోజు ఈ మహాసూర్యయజ్ఞం ద్వారా మన ప్రకాశం జిల్లా ఈరోజు ఎనీవేర్ సార్ ప్రపంచంలో ఎక్కడైనా సరే వరల్డ్ రికార్డ్ 108 అని కొట్టే టాప్ ప్రయారిటీలో ఉంది. ఆ ప్రకాశం జిల్లాని టాప్ ప్రయారిటీలో ఉంచిన అది నేను కాదు, దైవం మానుష్య రూపేణ అని ఈ 3 యోగంని ముందుకు తీసుకెళ్ళటంలో దైవం మానుష్య రూపేణ అని ఆ దైవమే నాకు ఈయన రూపంలో నాకు ఇచ్చారు. ఈ 3 కార్యక్రమాలు మీ అందరు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఏజెన్సీ ప్రాంతంలో దినేష్ కుమార్ గారు చేసినటువంటి వర్క్ కానీ నాకు తెలిసి ఎవ్వరూ చేయలే. ఇది ముఖస్థుతి కాదండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ 100% పర్ఫెక్ట్. అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలు ఉంటారు, వాళ్ళకి అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి, సరైన బట్టలు ఉండేవి కాదు, ఎలా జీవించాలో తెలియదు, ఆహారం ఎలా తీసుకోవాలో తెలియదు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉండేవి అన్నమాట. వారి అదృష్టమో లేకపోతే అంత మంచి పని చేయగలిగిన అదృష్టం మన కలెక్టర్ గారికి ఉన్నదో తెలియదు, కానీ భగవంతుడు అక్కడ ఎంత మంచి మార్పు తీసుకొని వచ్చారంటే వై వెంకటేశ్వర్లు జి ఈశ్వర్, సంతోష్, వి సంతోష్, ముందు పెట్టుకోండి. లెనిన్ స్ఫూర్తితో దేశంలో కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక కర్షక పోరాటాలు ఉధృతం చేయాలని ప్రజాశక్తి మాజీ సంపాదకుడు ఎస్ వెంకట్రావు పిలుపునిచ్చారు. కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి ఉత్సవాల సందర్భంగా సమకాలీన పరిస్థితులు, లెనిన్ సూత్రీకరణ అనే అంశంపై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో సెమినార్ నిర్వహించారు. సెమినార్కు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జీవి కొండారెడ్డి అధ్యక్షత వహించారు. తప్పకుండా
దేశంలో కార్పొరేట్ శక్తుల దోపిడీ పెరిగిందని వెంకట్రావు అన్నారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక విధానాల ద్వారా కార్పొరేట్లు, పాలకులు కుమ్మక్కై దేశ సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. కార్పొరేట్లను దేశంలోని అధికార బీజేపీ పెంచి పోషిస్తుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు వై సిద్దయ్య, జాల అంజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కానీ 3 నెలల తర్వాత పడిపోయింది. మతను అయిపోయిన 3వ రోజు తాను విప్లవాన్ని తీసుకురాలి. ఎలా ఉండాలంటే కొంతమంది చెప్పేది ఏంటంటే పార్టీ సభ్యత్వం తీసుకోవడం, అంటే పార్టీ సభ్యుడిగా చేరుతాడు, నేను పార్టీ సభ్యుడిగా చేరుతున్నాను ఒక ల్యాండ్ ఇస్తాడు, ప్లస్ పార్టీకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తాడు. ఇది చాలు కదా, పార్టీలో చేరడం అదే కదా అని చెప్పారు. లెనిన్ కాదన్నారు. లెనిన్ పార్టీ విప్లవం తీసుకొచ్చే పార్టీకి ఒక నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయం ఎలా ఉండాలో లెనిన్ మాత్రమే సూత్రీకరించాడు. అది అక్కడ ముందు మార్క్స్ చెప్పాల. మార్క్స్ ఏం చెప్పాడంటే పార్టీ ఉండాలి, ఒక విప్లవం రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి, విప్లవం తీసుకొచ్చే విప్లవం పార్టీ ఉండాలి, పార్టీ లేకుండా కార్మికులను తీసుకురాలేదని చెప్పాడు. పార్టీ ఉండాలని చెప్పాడు, కానీ పార్టీ ఎలా ఉండాలో మార్క్స్ చెప్పలేదు, ఏదో చెప్పలేదు అని చెప్పాడు. అది లెనిన్ సూత్రీకరించాడు. ఆ విప్లవం రష్యన్ విప్లవం నడకలో ఆయన గుర్తించాడు, ఇలా ఉంటేనే మనం విప్లవం తీసుకురాగలం. ఈ పార్టీ కొమరోలులో ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్సీఎం చర్చి ఫాదర్స్ జోసెఫ్ కుమార్, బాలకిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, సోదర సోదరీమణులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఇంకా ఎన్నటికీ మేము విడవకుండా నుండుటకు నిరంతరము మీ పాదంలో కాచుకొని చేయండి. నాకన్నా అధికముగా మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునకు పవిత్రాత్మహులను గాక, ఆదిలో కలిగడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. స్వామి 12వ స్థలము బొట్టువారిపల్లి. దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర, కోసమే ఈ జనుల సిలువలో సాగింది యాత్ర. కొమరోలు మండలం తాటిచెర్ల మోటులో గల సప్తగిరి పుణ్యక్షేత్రంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా వినూత్న ప్రదర్శన చేశారు. క్రైస్తవులు ఎంతో పరమ పవిత్రం రోజుగా భావించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజున దైవ కుమారుడు కరుణామయుడు యేసుక్రీస్తు మానవాళిని పాపాల నుంచి విముక్తి చేయడానికి సిలువ వేయబడ్డాడని అన్నారు. యేసుక్రీస్తు ప్రేమను గురించి వివరిస్తూ వారి సందేశాలను తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 31/3/2024 ఆదివారం సహారీ ఉదయం 4:46 ఇఫ్తారీ సాయంత్రం
6:25 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తలలో విషం దాచుకున్న పామునైనా నమ్ము కానీ నిలువెల్లా విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.